ప్రకటన గ్రంథము 5వ అధ్యాయమునందు 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథాన్ని, అలాగే వధింపబడిన గొర్రెపిల్లను చూస్తాము. ప్రకటన 5వ అధ్యాయం మొదటి వచనము, మరియు లోపటను వెలుపటను వ్రాతగలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న యొక్క గ్రంథము సింహాసనమునందు ఆసీనుడైండు అని కుడి చేత చూచి తిని అంటున్నాడు భక్తుడు యోహాను. వాస్తవానికి గ్రంథము పప్పైరి అను జమ్మితో చేసిన 10x8 అంగుళాలు వ్యాసం కలిగిన చుట్ట. ఎడమ చేత్తో పట్టుకొని కుడి చేత్తో విప్పుతూ చదువదగును ఈ చుట్టను. ఈ గ్రంథపు చుట్టకు 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్నాయి. హెబ్రీ గ్రీకు భాష గ్రంథాలలో తోలుపత్రులు సైతము లోపట వైపు మాత్రమే వ్రాయబడి ఉంటాయి. అయితే ఈ గ్రంథం యొక్క విశేషము అది లోపటను వెలుపటను వ్రాయబడి నిండిపోయి ఉంది. అందును బట్టి ఈ గ్రంథం అనేకమైన విశేషాలతో నిండి ఉన్న గ్రంథమని అర్థమవుతుంది. 7 ముద్రలు బట్టి ఎవరు కూడా దీనిని తెలుసుకొనజాలరు, విప్పజాలరు అని అర్థమవుతూ ఉంది. బైబిల్ గ్రంథం అందు ముద్రింపబడుట అనేకసార్లు చూస్తాం. ఉదాహరణకు కయ్యూనును దేవుడు ముద్రించుట ఆదికాండం 4:14, విశ్వాసులు దేవుని ఆత్మచేత ముద్రించబడుట ఎఫెసీ పత్రిక 1:13, అలాగే 4వ అధ్యాయం 30. దానియేలుతో కూడా దేవుడు ఈ మాటలను మరుగు చేసి ముద్ర వేయము అని పలుకుతారు. అలాగే 5వ అధ్యాయము 2వ చూస్తే, మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడెవడని బలిష్ఠుడైన యొక్క దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూసి తిని. పరలోకమందున్న ఈ బలిష్ఠుడైన దేవదూత సహితము ఈ గ్రంథం యొక్క ముద్రలు విప్పుటకు ఎవరు యోగ్యుడు అని పలుకుతూ బిగ్గరగా ప్రచురం చేస్తూ ఉన్నాడు. దాని ముద్రలు తీసి అది విప్పటానికి ఎవరు యోగ్యుడు అంటున్నాడు. అంటే అది 7 ముద్రలను బట్టి ఒక విల్. దానిని విప్పాలి అని అంటే దాన్ని ముద్రించిన 7 సాక్షులు కూడా ఉండాలి, లేదా దాన్ని విప్పటానికి వారసుడు, ఖచ్చితమైన వారసుడు ఉండాలని అర్థము. ఇది మానవాళి పట్ల దేవుని అంతిమమైన ఉద్దేశాన్ని వెల్లడిస్తుంది. ఆయన మరుగు చేసిన సంకల్పాన్ని తెలియచేస్తోంది. 5వ అధ్యాయము 3వ, అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయాను. డునామై, శక్తి అనే పదానికి గ్రీకు పదం. ఎవరికి కూడా ఆ గ్రంథం విప్పుటకు శక్తి సరిపోలేదంట. దేవుని మాటల అంతరార్థం గ్రహించటం ఎవరికి సాధ్యం? ఆయన ఆలోచనలు అతి గంభీరములు అంటాడు కీర్తనాకారుడు. ఆయన జ్ఞానం అనంతమైనది, మితిలేనిది. దైవ జ్ఞానము శోధింప అసాధ్యమైనటువంటిది. ఎవరికైనా పరలోకం నుండి అనుగ్రహింపబడితే కానీ ఆ యొక్క సామర్థ్యమును పొందలేరని దేవుని వాక్యం యొక్క భావము. 5వ అధ్యాయం 4వ మనం చూస్తాము, ఆ గ్రంథం విప్పుటకైనా చూచుటకైనా యోగ్యుడు ఎవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన
యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథం ఇప్పుటకై జయము పొందానని నాతో చెప్పాను. 5వ అధ్యాయం 4-5 వచనాలు. యోగ్యుడెవరని బహుగా పరిశుద్ధుడు ఏడ్చుస్తూ ఉండగా యోహాను భక్తుడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని జవాబు అతనికి ఇవ్వబడతా ఉంది. అందుకే ప్రభు అంటారు మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అని అంటారు ఆయన. ఆయన శిలువ వలన మానవునికి మధ్య ద్వేషాన్ని సంహరించి ఒకటిగా చేసి దేవునితో సమాధానపరిచిన వాడుగా ఆయన సమస్తము ఎరిగిన వాడై ఉంటున్నాడు. ఆయన చిగురుగా చెప్పబడతా ఉన్నాడు. ఆయన చిగురుగా చెప్పబడతా ఉన్నాడు. దావీదు వంశము, అతని రక్త సంబంధికులైన కుమారులు పోగొట్టుకొనినటువంటి సింహాసనమును తిరిగి అతడు నిలుపుటకు వచ్చినటువంటి చిగురు ఆయన. అంతేకాక ఆయన యూదా గోత్రపు సింహము, బలము, రాజరికము, జయమును కలిగినటువంటి వానిగా ఆయన చూపబడతా ఉన్నారు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6-7 వచనాలు చూస్తే, ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు 7 కన్నులుండెను. ఆయన వచ్చి సింహాసనాసీనుని కుడి చేతి నుండి గ్రంథము తీసుకొనెను. ఆ గొర్రెపిల్లకున్న 7 కొమ్ములు ఆయన శక్తిని సూచిస్తున్నాయి. ఆయన పొందిన పరిపూర్ణమైన జయమును సూచిస్తున్నాయి. రాజుల కాలంలో మికాయా ప్రవక్త ఇత్తడి కొమ్ములు చేయించుకొని మీరు పొడిచి శత్రువును జయముందుదురు అని ఆహాబు యెహోషాపాతు రాజులకు తెలియజేస్తాడు. కాబట్టి కొమ్ములు శక్తిని సూచిస్తూ ఉన్నాయి. 7 కన్నులు దేవుని 7 ఆత్మలు అని చెప్పబడుతున్నాయి. ఆయన కన్నులు సమస్తమును ఎరుగును. ఆయన చూడలేనిదంటూ ఏది కూడా లేదు. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది అని 2వ దినవృత్తాంతముల గ్రంథం 16:9 మనం చూస్తాం. అట్టి 7 కొమ్ములు 7 కన్నులు కలిగినటువంటి ఆ వధింపబడినట్లున్న గొర్రెపిల్ల వచ్చి సింహాసనాసీనుని కుడి చేతి నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. భద్రముగా ఆ సింహాసనాసీనుడు సర్వలోకమునేలు ఆ పరమ ప్రభువు తండ్రి కుడి చేతిలో భద్రముగా ఉన్న ఎవరూ ఆయన నుండి తీసుకొన జాలకపోయిన గ్రంథమును ఆయన వచ్చి తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాము. ఆయన వధింపబడినందున, కల్వరిలో ప్రశస్తమైన తన రక్తాన్ని చిందించినందున, లోకమునకు రక్షణను తీసుకొని వచ్చినందున, ఒక్కమారే మానవ పాపముల నిమిత్తము గొల్గొతాలో బలియాగమైనందున ఆయన ఆ గ్రంథమును ఆయన చేతి నుండి తీసుకొనుటకు యోగ్యత కలిగిన వానిగా మనకు అగుపడుతున్నారు. 5వ అధ్యాయము 8వ వచనంలో ఆయన దాన్ని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులు వీణలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు అని మనం చూస్తూ ఉన్నాము. ఆ 4 జీవులు సృష్టి అంతటికి ప్రతినిధులుగా ఉంటున్నారు.
24 పెద్దలు పాత క్రొత్త నిబంధనల పరిశుద్ధుల ప్రతినిధులుగా ఉన్నటువంటి వారు, యాజక పెద్దలు, పరలోక ఆరాధనకు ప్రతినిధులైనటువంటి వారు. కాబట్టి వారి చేతిలో వీణలున్నాయి. వారు గాన ప్రతిగానములు చేయుచు కొత్త కీర్తనతో ఆయనను స్తుతిస్తున్న వారిగా కనపడుతున్నారు. కీర్తనకాడు అంటాడు, అందుకే కీర్తన 33:2 నందు, సితారాతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలముతో ఆయనను స్తుతించుడి. కీర్తన 147:7 కూడా సితారాతో మన దేవుని కీర్తించుడి అని అంటాడు ఆయన. వారి చేతిలో ధూపద్రవ్యాలతో నిండిన బంగారు పాత్ర ఉంది. ఇది ప్రార్థనలకు చిహ్నంగా ఉంది. వీరు పరిశుద్ధుల ప్రార్థనలను దేవుని సన్నిధికి తీసుకొని వెళుతున్న యాజక ప్రతినిధులుగాన వారి పనిని వారు చేస్తూ ఉన్నారు. కీర్తన 141:2 అందుకే నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక అని కీర్తనకారుడు గానం చేస్తాడు. ఆరాధనలో నేరుగా అనంతుడైన దేవునిని సమీపించుట సాధ్యం కాదు. కాబట్టి దేవదూతలు మన ప్రార్థనలను పరమునకు మోసుకొని పోతారని యూదులు భావిస్తూ ఉంటారు. మన ప్రార్థనలు మోసుకొని పోయే ఒక గొప్ప ప్రతినిధిగా, మధ్యవర్తిగా మన గొర్రెపిల్ల, వధింపబడిన గొర్రెపిల్లయే ఇప్పుడు ఉంటున్నారు. ఆయన మన మధ్యవర్తి. ప్రకటన గ్రంథము 9-10 వచనములలో 24 పెద్దలు ఒక క్రొత్త పాట పాడుతున్నారు. కీర్తనల గ్రంథంలో మనము సామాన్యంగా ఈ మాట చూస్తాము, క్రొత్త పాట పాడుట. కీర్తన 33:3 నందు మన ప్రభువగు యెహోవాకు క్రొత్త పాట పాడుడి అంటున్నాడు కీర్తనకారుడు. 43 నందు 40వ కీర్తన 3 చరణమందు తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను అని అంటాడు. కీర్తన 96:1, 98:1 నందు సైతము యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి అని కీర్తనకారుడు పురికొల్పుతున్నాడు ఆరాధికులను. కాబట్టి కొత్త కీర్తన భావము ప్రతిమారు ఒక కొత్త కీర్తనతో దేవునిని ఆరాధించవలసినది అని కాదు, కానీ క్రొత్త మనస్సుతో పాడుట, ఆయన నూతన కార్యములను ప్రకటన చేయుట, ఆయన నూతనంగా ప్రతిదినము చూపుచున్న ఆయన దయాకృపలను గానం చేయుట ప్రాముఖ్యము. వాస్తవానికి ప్రకటన గ్రంథం సహితము క్రొత్త విషయాల గ్రంథము. క్రొత్త పేరు మనం చూస్తాం ఈ గ్రంథంలో. 2వ అధ్యాయం 17వ వచనం. క్రొత్త యెరూషలేమును చూస్తాం 3:12. క్రొత్త పాట 5వ అధ్యాయం 9వ వచనం. క్రొత్త భూమి ఆకాశం 21:1. సమస్తము నూతనపరచబడుట గూర్చిన వాగ్దానం 21:5. ఈ రీతిగా క్రొత్త విషయాలు ఈ గ్రంథమందు మనకు అగుపడతాయి. ఇది కాలమును సూచించు పదం కాదు, కానీ నాణ్యతను సూచించు పదము. కాబట్టి క్రీస్తులో క్రొత్త బలము, ఆనందము, సమాధానము, క్రొత్తదైన అనుభవముతో మన గానం ఉండాలనేది క్రొత్త పాట యొక్క భావమై ఉంది. మరి ఆ 24 పెద్దలు పాడుతున్న క్రొత్త పాట ఏమో మనం గమనించినట్లయితే, నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలో మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురను. క్రొత్త పాట.
ఈ పెద్దలు పాడుతూ ఉన్నారు. వారు ఆయనను యోగ్యుడు అంటున్నారు. ఎందుకు ఆయన యోగ్యుడు అని అంటే, నువ్వు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి జనమును కొన్నావు, దేవుని కొరకు మనుషులను కొన్నావు, వారిని దేవునికి ఒక రాజ్యంగా యాజకులుగా చేశావు, వారు భూలోకాన్ని వెళ్తారు అని మాట్లాడుతున్నారు. క్రీస్తు మరణము తెచ్చిన మేలు మనకి ఇక్కడ అగుపడుతూ ఉంది. ఒకటి, ఆయన వధింపబడిన వాడై మన నిమిత్తము ఆయన ప్రాయశ్చితార్థమైన మరణమును పొందారు, త్యాగపూరితమైన మరణమును తీసుకున్నారు. శ్రేష్టమైన ఉద్దేశమైన మరణంలో ఉంది. ఇది యాదృచ్ఛికం కాదు, దేవుని ప్రణాళిక. ఈ ప్రణాళికలో ఆయన తన నీతిని వెల్లడి చేస్తున్నారు, మానవునికి నీతిమత్వాన్ని ఇస్తున్నారు, దేవునితో సంబంధాన్ని తిరిగి నిలుపుతూ ఉన్నారు. రెండవది, ఆయన వెల చెల్లించారు, మనుషులను కొన్నారు. ప్రతి వంశము నుండి, ప్రతి జనము నుండి, ప్రతి భాష నుండి దేవుని కొరకు మనుషులను కొన్నారు. కొనిన వారు దాసులవుతారు, కానీ ఆయన కొన్నవారు భూలోకమును ఏలువారుగా ఉంటున్నారు. ఆయన చెల్లించిన మూల్యము, తన అమూల్యమైన రక్తము, వెండి బంగారము వెలగల రాళ్ల కన్నా ఎంతో ప్రశస్తమైనటువంటి అమూల్యమైనటువంటి వెల ఇది. మూడవది, విమోచనార్థమైనటువంటిది, మన విమోచనార్థమైనటువంటి ఆయన మరణము సార్వత్రిక దీవెన కలిగించేటటువంటి మరణము, ప్రతి మానవునికైనటువంటి దీవెనను ఇస్తుంది. వారిని భూలోకముని ఏలువారుగా, దేవుని రాజ్య సంబంధులుగా ఆయన మరణం చేస్తోంది. రాజులైన యాజక సమూహంగా ఆయన రక్తము నిలుపుతోంది. గొప్ప స్వరంతో పెద్దలు ఈ క్రొత్త పాటను గానం చేస్తూ ఉన్నారు. 11, 12 వచనములలో కోటాను కోట్ల దేవదూతల స్వరం వినబడుతోంది. వారు వధింపబడిన గొర్రెపిల్లకు స్తోత్రం చేస్తున్నారు. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్తున్నారు. ప్రభువునకు చెందిన 7 విషయాలను వారు వెల్లడి చేస్తున్నారు. ఆయన యోగ్యతలను, 7 యోగ్యతలను వారు వెల్లడి చేస్తూ ఉన్నారు. ఒకటి, ఆయన శక్తి ఆయనదని సెలవిస్తున్నారు. క్రీస్తు ప్రభు దేవుని శక్తి. ఆయనకు అన్నీ సాధ్యం, ఆయన చేయజాలనిదంటే ఏదీ లేదో. సమస్తమును తన నోటి మాటతో చేసినవాడు ఆయన. ఆయన యందు మనము శక్తివంతులము. ఐశ్వర్యము ఆయనది. ఆయన ఐశ్వర్యవంతుడై ఉండి మన నిమిత్తము దరిద్రుడాయను అని 2 కొరింథీ పత్రిక 8-9 వచనాల్లో చూస్తాం. ఊహింప అశక్యమైన ఐశ్వర్యము ప్రభువునకు చెందినది. ఆయన యందు ప్రతి వాగ్దానము కూడా నెరవేరును. ఆయన తృప్తిపరచలేనటువంటి మనుషుడు లేడు. ఆయన యందు నేడు దరిద్రుడు ఐశ్వర్యవంతుడు. జ్ఞానము ఆయనది. మూడవదిగా పౌలు క్రీస్తును దేవుని జ్ఞానంగా పేర్కొంటాడు. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన యందు గుప్తములు అంటాడు కొలసీలకు రాస్తూ. దాని భావము, ఆయన ఎరుగని దైవ రహస్యం లేదు, ఆయన తీర్చజాలని సమస్య లేదు. అందుకే ఆయన తండ్రి కుడి చేతి నుండి ముద్రింపబడిన గ్రంథము తీసుకొని
దాని ముద్రలను విప్పి ఆయన చిత్తమును తెలియజేయుచున్నారు. బలము ఆయనది. 4వదిగా ఆయన బలవంతుడు, సాతాను బలమును కొట్టివేయువాడు. ఆయన బలము సరిపోయినది, చాలినది. బలము ఆయనది గాన ఆయనపై ఆధారపడినట్లయితే బలపరచబడతాము. 5వదిగా ఘనత అయినది. ఫిలిప్పీ 2:11 ప్రతి మోకాలు ఆయన నామమును వంగును, ప్రతి నాలుక ఆయన ప్రభువును ఒప్పుకొనును. ఆయనను ఘనపరిచిన వారు సైతం ఘనపరచబడతారు. ఘనత కలగజేయవాడు ఆయనే. ఒకరిని సింహాసనం మీద కూర్చోబెట్టిన, ఒకరిని సింహాసనం నుండి తొలగించిన ఆయనకు మాత్రమే సాధ్యము. 6వదిగా మహిమ అయినది. ఆయన కృపాసత్య సంపూర్ణుడు. దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వం యొక్క మూర్తిమత్వము అంటాడు హెబ్రీ గ్రంథకర్త 1:3. 7వదిగా ఆయన స్తోత్రము పొందనర్హుడు. థ్యాంక్ హిమ్ బికాస్ నథింగ్ వీ క్యాన్ గివ్ హిమ్ బ్యాక్. నీవేమి ఆయనకు తిరిగి ఇవ్వలేవు. ఆయన ఇచ్చిన దానికి, ఆయన ఇచ్చిన దానిలో కొంచెమైనా నీవు తిరిగి ఆయనకి ఇవ్వలేవు. కాబట్టి నీవు ఇవ్వగలిగినది స్తోత్రము మాత్రము. ఆయన స్తోత్రార్హుడు. ఆయన ఆరాధనకు యోగ్యుడుగాన ఆరాధించు, స్తోత్రించు. ఆ గొర్రెపిల్లను, వధింపబడిన గొర్రెపిల్ల నీ కొరకు. 5:13-14 పరలోకమందును భూలోకమందును భూమి క్రింద సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము కూడా వాటిలోనున్న సర్వము సింహాసనశీలుడైన వానికి గొర్రెపిల్లకు స్తోత్రము చేయుచున్నారు. ఆయన స్తోత్రార్హుడని 4 జీవులు ఆమేనని పలుకుచున్నారు. ఆయన ఆమేనను వాడు. పెద్దలు సాగిలపడి నమస్కారము చేయుచున్నారు. ఆయన పూజార్హుడు, ఆరాధనకు యోగ్యుడు.